तेलंगाना जगह न्यूज़ में अब तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर के दायरे किडनी रैकेट का क्या पर्दाफाश। सीपी सुधीर बाबू ने की प्रेस कॉन्फ्रेंस। 15 अफराद के मुलविस होने की इत्तला से वाकिफ करवाया गया, जबकि 7 अफराद को गिरफ्तार किया गया। 8 अफराद मफरूर बताए गए। इस सिलसिले में जनरल सर्जन डॉक्टर सिद्धार्थ सेठी अविनाश, मैनेजिंग डायरेक्टर ऑफ अलकंडा हॉस्पिटल गुंटालपल्ली सुमनाथ, मीडिएटर प्रदीप जिसका ताल्लुक कर्नाटका से बताया गया, उसके साथ साथ हॉस्पिटल स्टाफ गोपी, रवि, रविंदर, हरीश और साई को अरेस्ट किया जाने की तिल्ला से वाकिफ करवाया गया। बताया गया कि तमिलनाडु से ताल्लुक रखने वाला डॉक्टर राजशेखर एब्सकॉन्डिंग, जबकि जम्मू कश्मीर से ताल्लुक रखने वाला डॉक्टर शोएब को भी एब्सकॉन्डिंग बताया गया, जबकि ऑर्गेनाइजर्स पवन, पूर्णा, लक्ष्मण भी एब्सकॉन्डिंग बताए गए। मीडिएटर सुरेश मिश्रा और शंकर भी मफरूर बताए गए हैं। इस सिलसिले में पुलिस ने तफसीलात से वाकिफ करवाते बताया कि तकरीबन ऐसे 20 के करीब किडनीज ट्रांसप्लांट किए गए हैं, जबकि डॉक्टर अविनाश ने 12 करोड़ से ज़ायद की रकम ली है। इस सिलसिले में पुलिस ने आज तमाम तर तफसीलात से वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना। Sarur Nagar Police of LB Nagar, SOT, and other teams of Rajkonda Police Commissionerate. The kidney transplantation. In this kidney transplantation, we have arrested so far 9 accused. The investigation is on. Some more accused identified. We'll pick them up very soon. బేసికలీ ఇదేంటంటే ఇతరున్న నేరస్తులు ఈ ఏరియాలో అలకనంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇద్దరు డోనర్స్ దెన్ 2 పేషెంట్స్ రిసిపెంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది. 4 ఉన్నారు. వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఇందులో నసీం బాను, ఫిర్దౌస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్, భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్ గా ఉన్నారు. రాజశేఖర్ అనే అతను ఒక అడ్వకేట్, ప్రభ అనే లేడీ హౌస్ వైఫ్ ఆఫ్ సమ్ బిజినెస్ మ్యాన్. సో ఈ నలుగురిని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత అల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో, ఓనర్ ఎవరున్నారు, ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ ను ఇక్కడ రన్ చేస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్ గా అల్కానంద హాస్పిటల్. దీంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అఫీషియల్స్ దెన్ SOT అఫీషియల్స్ కంబైన్డ్ విత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ క్రిమినల్ యాక్టివిటీని మనము ప్రివెంట్ చేయగలిగాం. ఎనీథింగ్ ఎల్స్? పవన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇందులో ఒక అక్యూజ్ ఉన్నాడు. ఆ పవన్ అనే వ్యక్తి డాక్టర్స్ ని తీసుకురావడము, రాజశేఖర్ అండ్ షోహెబ్ అని ఇద్దరు డాక్టర్స్ పేర్లు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనం క్లియర్ గా అవి నేమ్స్ అని మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉన్నాం. వాళ్ళిద్దరు డాక్టర్స్ తీసుకొచ్చి పవన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్ కి దెన్ డాక్టర్స్ మధ్య ఆయన ఒకడే. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు. ఒక పవన్ అనే వ్యక్తికే ఈ మొత్తం కీ ఏరియాస్ లో ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ సో ఫార్ మనకు ఉన్నాయి. ఇతను ఇక్కడ రెస్టారెంట్ వేరే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని తీసుకోవడానికి మీడియేటర్ గా పనిచేస్తున్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టడానికి కోసం ప్రదీప్. మీకు నేను బిగినింగ్ చెప్పాను, ఇప్పుడు అల్కానంద హాస్పిటల్లో
ఇప్పుడు ఇక్కడ వచ్చారు, లాస్ట్ జూన్ లో వచ్చారు. అంతకుముందు 2022లో జనని హాస్పిటల్ స్టార్ట్ చేశారు. సో సేమ్ యాక్టివిటీ అప్పటి నుంచి కూడా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఎట్ దిస్ స్టేజ్ వీ కాంట్ సే ఆన్ దిస్. మా దగ్గర మన కమిషనరేట్ లో జూన్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని 20 కేసెస్ చేశారు. ఆయన హాస్పిటల్ స్టార్ట్ చేసింది 2022లో. Sorry? As information is received with us now, if we have to get more doctors and all, we get to know more information. As of now, Pavan అనే వ్యక్తి కీ మ్యాన్. డాక్టర్స్ ఏర్పాటు చేయడము, దాని తర్వాత పేషెంట్స్ ఎవరైతే ఐడెంటిఫై చేయడము, వాళ్ళ డోనర్స్ ఐడెంటిఫై చేయడం, తీసుకురావడం అంతా యాక్టివిటీ ఆయన చూస్తున్నారు. అంటే దిస్ ఆపరేషన్ ఏంటంటే వాళ్ళు వెరిఫై ఎన్ని కేసెస్ లో ఉన్నారు అవన్నీ మనం ఎగ్జామిన్ చేస్తాం. దీంట్లో ఎలా ఈ యాక్టివిటీ వచ్చారంటే సరిగా బిజినెస్ అంటే హాస్పిటల్ అనేది రన్ కాకుండా ఉన్నప్పుడు అతను సేవ్ చేయాలని ఫస్ట్ ఈ జనని హాస్పిటల్ అమ్మాలని చెప్పేసి డాక్టర్ అవినాష్ ప్లాన్ చేస్తున్నప్పుడు అతనికి లక్ష్మణ్ అనే ఒక అతను వచ్చి కాంటాక్ట్ లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు హాస్పిటల్ అమ్మడం కాదు, ఇటువంటి సర్జరీస్ కండక్ట్ చేస్తే అబౌట్ టోటల్ 50 to 60 lakhs యాక్టివిటీ ఉంటుంది. అందులో సర్జరీ చేసిన వాళ్ళకు, హాస్పిటల్ ఫెసిలిటీ క్రియేట్ చేసిన వాళ్ళకు, అంటే ఆపరేషన్ థియేటర్ ఇచ్చిన వాళ్ళకు ఇస్తూ విక్టిమ్స్ కి అబౌట్ 5 lakhs ఇస్తున్నారు. మిగిలినంతా డాక్టర్స్ తీసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా హాస్పిటల్ కు సర్జన్స్ కి డిఫరెంట్ అమౌంట్ పే చేస్తున్నట్టుగా, మనీ పే చేస్తున్నట్టుగా, లుక్రేటివ్ గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ద హాస్పిటల్, యూ కెన్ ఫెసిలిటేట్ దిస్ ప్లేస్ టు గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పి ఆయన హాస్పిటల్ ను అభినందించమని చెప్పి కోరడం జరిగింది. దానివల్ల ఆయనకు ఆర్థికంగా బెటర్ ఉంటుందని చెప్పేసి ఇటువంటి సర్జరీస్ కి చేయడానికి ఆయన అవినాష్ ఈ ఇతనితో ఉన్నటువంటి అమ్మడం మానేసేసి ఇక్కడ అల్కానంద హాస్పిటల్లో వచ్చి సుమంత్ తో కలిసి ఈ సర్జరీ చేయడం చేపట్టారు. దీని తర్వాత మనకు డిఎంఎన్హెచ్ఓ, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ కంప్లైంట్ ఈ కేసులో ఆవిడ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ చేస్తున్నాం. టోటల్ అక్యూజ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ కేసులో డోనర్స్ ఎవరు ఉన్నారు లిస్ట్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి రిసిపెంట్స్ ఉన్నారు, ఈ యాక్టివిటీలో ఉన్న అక్యూజ్ ఎవరు అనేది మేము ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ఈ విషయంలో మోర్ ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ పేషెంట్స్ లేని లైక్ ఆల్మోస్ట్ ఇన్యాక్టివిటీ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఇటువంటి యాక్టివిటీ చేస్తున్నారు. సో డిఫరెంట్ పార్ట్స్ లో నుంచి ఉన్నారు. మేము మా బాధ్యత నిర్వర్తిస్తామండి. అది మా ప్రజలకు కావాల్సిన బాధ్యత మేము నిర్వర్తిస్తాం. See, the case is with us now. We are investigating. Whatever the decision comes up, we will go with that. No issues on that. హాస్పిటల్ రన్ అక్కడ బేసిక్ కోర్స్ చేశారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అల్కానంద్ హాస్పిటల్ ను ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇందులో ఈ సర్జరీస్ ఇవన్నీ చేయడంలో ఆల్రెడీ జనని హాస్పిటల్ రన్ చేసినటువంటి ఈ మన అవినాష్ ఉన్నాడు కాబట్టి అతను ఈ హాస్పిటల్లో కూడా సర్జన్ గా వేరే డాక్టర్స్ తీసుకురావడము, బేసిక్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం చేశాడు. హాస్పిటల్ ప్రీవియస్లీ ఆల్సో 2022 నుంచి, దాని తర్వాత హాస్పిటల్ ఆయనకు ప్రాఫిటబుల్ లేకుండా ఉండడం మూలంగా దాన్ని క్లోజ్ చేస్తాను అనుకున్నప్పుడు, దాన్ని అమ్మాలనుకున్నప్పుడు ఈ లక్ష్మణ్ అనే అతను ఇంటరాక్ట్ అయినప్పుడు ఇటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంది కాబట్టి, అలకానంద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ సర్జరీస్ చేద్దామని వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు. అతను పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈజ్ ఎ సర్జన్ బై ప్రొఫెషన్. సెకండ్లీ ఈజ్ రన్నింగ్ హాస్పిటల్, ఈజ్ ఎ సర్జన్, జనరల్ సర్జన్. ఈజ్ అక్యూజ్ ఇన్ దిస్ కేస్. నేను చెప్పాను 50 లక్షల రూపాయలు నుంచి 60 లక్షల రూపాయలు ఈ విషయంలో జరుగుతూ ఉంది.
ఎవరైతే డ్రోన్ కు 5 లక్షలు, ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ లో అందరు అక్యూజేషన్ తర్వాత క్రాస్ వెరిఫై చేసినాక తెలుస్తుంది. డోనర్ కు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగిలినవి డాక్టర్స్ వాళ్ళ మధ్యలో షేర్ చేసుకుంటున్నారు. We will investigating with that. అందాక చెప్పాను ఆన్సర్. ఇన్వెస్టిగేటింగ్ విత్ దట్. విజయవాడ వైజాగ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం ఇంకా 2 more డాక్టర్స్ ని మనము బయట నుంచి పట్టుకోవడం ఉంది. మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వి వర్కింగ్ అవుట్ ఆన్ దట్. అప్పుడు ఎంటైర్ 9 people అరెస్ట్ చేశాము. ఇంకా కొందరు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ 4 boys అయితే హాస్పిటల్లో హెల్పర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీల్ గెట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో కానీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ లో కానీ ఎవరు వచ్చారు ఎట్ దిస్ స్టేజ్ అసోసియేషన్. సెకండ్లీ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ థింగ్. ఎవరైతే నీడీ పీపుల్ బీద వాళ్ళు ఉన్న వాళ్ళనే డోనర్స్ గా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అదే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్. ఒక ఇది పెద్ద క్రిమినల్ యాక్టివిటీ అవ్వడానికి కానీ విక్టిమ్స్ కు పూర్ పీపుల్ వల్నరబుల్ ఉన్న వాళ్ళను ఇటువంటి లూట్ చేసి లేకుంటే అటెండ్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంటాయి లార్జర్ పర్స్పెక్టివ్ లో. కాబట్టి ఇటువంటి యాక్టివిటీ జరగకుండా కోసం మేము సీనియర్ యాక్షన్ తీసుకుంటున్నాం. We'll look into that. తీసుకునే చర్య. We will not be doing that as of now. Donors and we will look into that after law. Avinash Kani, the 2 other doctors, Rajshekhar and Shoaib ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో. దిస్ ఇస్ ఎ వెరీ టెక్నికల్ మెడికల్ ఆస్పెక్ట్. దాన్ని మేము అదర్వైజ్ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడైతే వీళ్ళు చేసినటువంటి ర్యాకెట్ బర్స్ట్ చేశాం. దీంట్లో డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయినారు. మనీ షేరింగ్ ఉన్నది. ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి అరెస్టెడ్ దిస్ పీపుల్. థ్యాంక్ యూ. చేస్తున్నారు. ఇతను ఈ అల్కానంద్ హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్ లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని 2 హాస్పిటల్స్ ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. దాని తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూణేలో చేశారు. అలానే ఈ సుమంత్, డాక్టర్ సుమంత్, ఈయన వెస్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్ లో ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్స్ పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 22లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మన యాక్టివిటీలో ఉన్నారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అల్కానంద్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్ లో పాటు కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనం ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ ఎవరంటే డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమన్, ప్రదీప్ మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్ గా ఉన్నటువంటి ఇంకా 4 వ్యక్తులు, రవి, రవీందర్, సాయి. ఈ మొత్తం 9 మంది నేరస్తులు ఇప్పటివరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యాక్టివిటీ ఎలా అంటే ఆఫ్టర్ డూయింగ్ దర్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఇన్ చైనా అండ్ వెస్ట్ వైల్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళకు పెద్దగా ప్రాక్టీస్ లేకపోవడం మూలంగా ఇటువంటి హాస్పిటల్స్ రన్ చేసి ఈ యాక్టివిటీని